ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఖైరంబంద్ మహిళా మార్కెట్ వద్ద సోమవారం నుంచి ధర్నా చేస్తున్న వందలాది మంది విద్యార్థులు మంగళవారం రాజ్ భవన్ కి ర్యాలీగా బయలుదేరారు. అయితే కాంగ్రెస్ భవన్ వద్ద విద్యార్థులను భద్రతా దళాలు అడ్డుకున్నాయి. దీంతో విద్యార్థులకు భద్రతా దళాలకు మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థులు భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు. దీంతో భద్రతా బలగాలు విద్యార్థులపై టియర్ గ్యాస్ ను ప్రయోగించాయి. విద్యార్థులు మహిళల నిరసనల నేపథ్యంలో పలు జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నిరసనలు అల్లర్ల కారణంగా కేవలం 10 రోజుల వ్యవధిలోనే 11 మంది మృతి చెందారు. అందుకే ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల పాటు ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేసింది. ఈ మేరకు హోమ్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనను విడుదల చేసింది. సెప్టెంబర్ 15 వరకు ఇంటర్నెట్ సర్వీసులు పనిచేయవని ప్రకటించింది. ప్రజలను రెచ్చగొట్టే విధంగా కొన్ని సంఘ విద్రోహ శక్తులు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు, హేట్ స్పీచ్లు షేర్ చేయకుండా ఉండేందుకే ఇంటర్నెట్ను కట్ చేస్తున్నట్లు ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. నిరసనలు జరిగే సమయంలో సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయని, అందుకే ముందస్తు చర్యగా ఇంటర్నెట్ను ప్రభుత్వం కట్ చేసిందని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు 2 రోజుల పాటు మూతబడనున్నాయి. సెప్టెంబర్ 11, 12 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఒకవేళ అల్లర్లు సద్దు మనగకపోతే ఈ సెలవులను పొడిగించే అవకాశం ఉంది. మణిపూర్లో ఏడాదికి పైగా హింసాత్మక వాతావరణం కొనసాగుతోంది. కొండ ప్రాంతాల్లో నివసించే కుకీలు, మైదాన ప్రాంతాల్లో నివసించే మెయితీల మధ్య నెలకొన్న వైరం గతేడాది ప్రత్యక్ష ఘర్షణలకు, దాడులకు దారితీసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వివిధ స్థాయిల్లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మెయితీల పక్షం వహిస్తూ కుకీల అణచివేతకు తోడ్పడుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. మణిపూర్ ఘర్షణల్లో ఇప్పటి వరకు 220 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇరు వర్గాల వారు ఉన్నప్పటికీ కుకీలే అధికంగా ఉన్నట్లు సమాచారం. మహిళలపై కనీవిని ఎరుగని రీతిలో అమానుషమైన దాడులు జరగటం మణిపూర్కు మచ్చ తెచ్చింది. మణిపూర్లో మారణ హోమాన్ని ఆపేందుకు కేంద్రం జోక్యం చేసుకోకపోగా చూసి చూడనట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.